మోడీ మంచోడా నేను, లేకపోతే కనుక దానికి సంబంధించిన వివరణ ఎప్పుడన్నా చెప్తారు? అసలు యూపీఏలోకి చేరిన ఆయన 2018లో ఎప్పుడు బయటకు వచ్చారు? ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన 2 సార్లు కారణం చెప్పారు ఆయన. తృతీయ ఫ్రంట్లో ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్లో నుంచి, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్లో నుంచి, లేదా ఇప్పుడు యూపీఏలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన కారణం చెప్పాల. అది ఆయన స్పెషల్. బయటకు వచ్చిన కారణం చెప్పగానే మళ్ళీ ఇప్పుడు కలుస్తుంటే ఎందుకు కలుస్తున్నాం అని కారణం చెప్పకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది? చెప్పారు కదా, జగన్ మంచోడు కాదు కాబట్టి మేము కలుస్తున్నాం అంతే. జగన్ మంచోడు కాదు, జగన్ మంచోడు కాదని ఓటేయండి అని అడగడం తప్పేం లేదు. కానీ జగన్ మంచోడు కాదని బీజేపీతో కలిస్తే బీజేపీ సింపతైజర్ రేపు పొద్దున్న ఏది చూసి టీడీపీకి ఓటేయాలి? జగన్ మంచోడు కాదని ఓటేయాలి. ఇప్పుడు తను చెప్తున్నది ఎవరికైనా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిశాడు 2018 టైంలో. పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా అటాక్ చేశారు. ఆయనకి ఏం తెలుసు, అవగాహన లేదు, చదువుకోలేదు, చదువు రాకపోవడం వల్ల ఏదేదో మాట్లాడుతుంటాడు. అసలు ఖనిజం అంటే ఏం తెలుసు, గనులంటే నీకేం తెలుసు, వ్యవసాయం అంటే నీకేం తెలుసు, అజ్ఞానివి నువ్వు, అజ్ఞాతవాసివి, అజ్ఞానవాసివి, ఇట్లాంటివన్నీ పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అద్భుతము, పవన్ కళ్యాణ్ ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ దేవుడు. ఇది ఏదో దశాబ్దాల